హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను ఎంతో టేస్టీగా అందులోను మరీ సింపుల్గా తయారు చేసుకునే గోధుమ పిండి హల్వా అయితే చేసి చూపిస్తున్నానండి. మామూలుగా మనందరికీ బందర్ హల్వా తెలుసు కదా, చాలా ఫేమస్ కదా. వాటిని గోధుమలు నానబెట్టి వాటితో గోధుమలతో చేస్తారండి ఆ హల్వాని. నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా గోధుమ పిండితో చేస్తున్నాను. ఇది సింపుల్గా ఎందుకన్నానంటే ఈ గోధుమ పిండి చేస్తే 5 to 7 minutesలో చేసేసుకోవచ్చు. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి ఇంకొంచెం లెంతీ ప్రాసెస్, అదైతే 2 hours పడుతుంది. సో ఇదైతే సింపుల్గా 5 to 7 minutesలో అయితే చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకోండి, స్వీట్ లేదనుకోండి, ఇది చేసి పెట్టండి. సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను చెప్పే ప్రకారంగా మీరు చేశారనుకోండి. సో దానికోసం అయితే నేను 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. నేను మల్టీగ్రెయిన్ తీసుకున్నాను. మీరు ఏదైనా ఓకే. రెగ్యులర్ పిండి తీసుకున్న, రెగ్యులర్ ఆటా తీసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం అండి. 1 గ్లాస్ గోధుమ పిండికి 1.5 గ్లాస్ అయితే షుగర్ తీసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. కాకపోతే పర్ఫెక్ట్గా అంటే 1కి 1.5 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీకు ఏవి కావాలంటే వాటన్నిటిని కూడా తీసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. అదేవిధంగా 1 గ్లాస్ గోధుమ పిండికి 2 గ్లాసులు వాటర్ అండి. కంపల్సరీగా ఈ స్వీట్ రెసిపీకి వాటర్ కూడా కంపల్సరీగా కావాలి. అది మీకు వచ్చేస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పాయి కదా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ప్రాసెస్ చూసే కొద్దికి. సో మన ఏ గ్లాస్ అయితే, గ్లాస్ ఆర్ బౌల్ ఏదైనా పర్వాలేదండి, మీరు దేనితో అయితే పిండి తీసుకుంటామో సేమ్ ఆ గ్లాస్తో కానీ ఆ బౌల్తో కానీ షుగరు, వాటర్ 2 తీసుకోవాలండి. ఈ 3 అయితే కంపల్సరీగా పక్కన పెట్టేసుకోవాలి రెడీగా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళేప్పుడు ఒక బాండీ తీసుకోండి, ఫ్రీగా ఉండేది. కొంచెం ఇందులోనే నెయ్యి. ఇది కూడా కొలత ప్రకారంగా చెప్పాలంటే ఇది నెయ్యి అంటే ఇక పూర్తిగా మన ఆప్షన్గా ఎంతైనా వేసుకోవచ్చు. కాకపోతే కంపల్సరీగా గ్లాస్కి గ్లాస్, అంటే గ్లాస్ గోధుమ పిండికి గ్లాస్ నెయ్యి ఉందనుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో నెయ్యి వేసుకొని ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించి పక్కన పెట్టేసుకుందాం. మీరు ఇందులో కావాలంటే కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు, ఒక పావు గ్లాస్ వరకు. అది ఎందుకంటే చెప్తాను నేను. ఇప్పుడు ఇదే నేతిలో మనం తీసుకున్న గోధుమ పిండిని కూడా వేసి మంచిగా ఎరుపు రంగులోకి, గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. అది మనకి స్మెల్, అరోమా సూపర్గా వస్తుంది. దాని ప్రకారంగా మనకు అర్థమైపోతుంది అనమాట ఇది ఫ్రై అయిపోయింది అని. మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా దగ్గరుండి ఎరుపు రంగులోకి వచ్చే వరకు వేయించుకోండి. మనకి అర్థమైపోతుంది, గుల్లగా వస్తుంది పిండి అంతా, అంటే హోల్స్ పడిపోయినట్టుగా అట్లా వచ్చేస్తుంది. మనకు అప్పుడు అర్థమైపోతుంది అనమాట. నెయ్యితో పాటుగా నేను కొంచెం నూనె ఎందుకు వేసుకోమన్నానంటే, ఓకే సమ్మర్లో అంటే ఓకే నెయ్యి అనేది అంటే పేరుకుపోదు. బట్ వింటర్లో, రైనీ సీజన్లో కొంచెం నెయ్యి పేరుకుపోయింది అనుకోండి, తినడానికి స్వీట్ బాగోదు, గట్టిగా అయిపోయినట్టు ఉంటుంది. సో ప్రతిసారి మనం వేడి చేసుకోవాలి కదా, అందుకనే కొంచెం ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకోమన్నాను అనమాట. సో ఒక పొయ్యి మీద మనం పిండి అయితే వేయించుకుంటున్నాము, మరొక పొయ్యి మీద కూడా ఇప్పుడు పిండి మనకి అంటే గోధుమ పిండి 50%, ఒక 50% వేగిపోయింది అనుకున్నప్పుడు మరొక పొయ్యి మీద నీళ్ళు కూడా వేడి చేసుకోవాలి. చూసారా మనకి పిండి ఎలా వస్తుందో, గుల్లగా, అంటే హోల్స్ పడిపోయినట్టుగా బోలుగా అట్లా వచ్చేస్తుంది కదా. సో ఇలా వస్తుందంటే మనకి పిండి వేగడానికి దగ్గరలో ఉంది అని అర్థం అన్నమాట. సో దీని ప్రకారం మనం చూసుకుంటే సరిపోతుంది. మరొక పక్కన నీళ్ళు కూడా వేడి చేసుకోవాలండి. అవి కూడా నీళ్ళు కొంచెం తెరలితే వాటిని మనం ఇందులో యాడ్ చేసుకుంటాం. చూసారా కలర్ చేంజ్ అయింది, హోల్స్ పడ్డాయి, మనకు లైట్గా నెయ్యి కూడా సైడ్స్ అంటి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ కూడా తెరలేయి కదా. ఇప్పుడు మంట తీసేసుకొని ఈ వాటర్ని కొంచెం ఈ పిండిలో పోసుకుంటూ తిప్పుకోవాలి. ఒకేసారి పోయకండి, కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటే సరిపోతుంది. అంటే ఒకేసారి పోస్తే ఉండలు కడుతుంది. సో ఉండలు కట్టకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం కొంచెం పొడవాటిది గంటె తీసుకోండి అట్ల కాడ. ఎందుకంటే ఈ విధంగా వాటర్ పోస్తున్నప్పుడు పొంగిద్ది, ఇలా విధంగా పొంగినప్పుడు చేతుల మీద పడతాయి కదా. సో అందుకని చెప్తున్నాను, కొంచెం పొడవాటి గంటె తీసుకోండి, అట్ల కాడ లాంటిది, చలాకి అంటారు కదా. సో కొంచెం పోసుకుంటూ మొత్తాన్ని చక్కగా కలిపేసుకోండి. సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. సో నేను కొత్తగా పెట్టిన మీ అందరి సపోర్ట్ మాత్రం చాలా 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 బాగుంది. థ్యాంక్స్ అండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో పిండి అంతా వాటర్ పోసాక ఒకసారి కలిపేసుకున్నాక దగ్గరకు వచ్చాక ఆ తర్వాతకి మనం ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు ఎలా వచ్చిందో, బోలుగా అట్లా వస్తున్నట్టు చూసారు, మనకు అర్థమైపోతుంది షుగర్ వేయగానే. సో మొత్తం కలిపేసుకుంటే కరిగిపోయేదాకా తిప్పుకోండి. ఆ తర్వాతకి పైనుంచి ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ మీరు కావాలనుకుంటే మళ్ళీ పైనుంచి కొంచెం హల్వా అనగానే నెయ్యి ఎక్కువైతే పడుతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి బాగా కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ వేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోయినట్టే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోయింది. సో మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి.